శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చంద్రగ్రహణం సెప్టెంబర్ నెలలో 7వ తేదీన భాద్రపద శుద్ధ పాడ్యమి రోజున ఏర్పడుతూ ఉన్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణము. ఆ రోజున ఎటువంటి విధి విధానాలు పాటించాలి? ఆలయాలలో అయితే తప్పనిసరిగా ఆలయాన్ని మూసివేస్తారు. ఉదయం పూట పూజ చేసేసి ఇక ఆలయాన్ని మూసివేసి మళ్ళీ మరుసటి రోజు ఉదయం ఆలయాన్ని తెరుస్తారు. గుడినంతా శుభ్రం చేసి మళ్ళీ భగవంతుడికి కూడా పూర్తిగా శుభ్రపరుచుకొని కొత్త వస్త్రాలు కట్టడము, మళ్ళీ అభిషేకాలు ఇవన్నీ కూడా చేసి మళ్ళీ తిరిగి పునః ప్రక్షాళన అని చెప్తాం. పునః ప్రక్షాళన జరిగిన అనంతరము మళ్ళీ తిరిగి యథావిధిగా ఆలయంలో కార్యక్రమాలు, పూజా విధులు జరుగుతాయి. మరి ఇళ్లల్లో ఏం చెయ్యాలండి? ఇళ్లల్లో కూడా మన దైవ మందిరం ఏదైతే ఉందో ఆ దైవ మందిరాన్ని శుభ్రపరుచుకోవాలి. విగ్రహాలైతే చక్కగా వాటిని శుభ్రం చేసుకోవాలి. చిత్రపటాలు అయినట్టయితే తడిబట్టతో అయినా వాటిని కడిగి తుడిచి బొట్లు పెట్టి అలంకరించుకొని మళ్ళీ పూజా మందిరంలో యథావిధిగా విగ్రహాలని లేదా చిత్రపటాలని అమర్చుకొని దీపారాధన చేసి పూజ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం గ్రహణం ఏ రోజు 7వ తేదీ అర్ధరాత్రి పూట అయిపోతుంది. అంటే తెల్లవారితే 8వ తేదీ అనగా ఆ ఉదయం పూట మన దైవ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. మడితో ఆహారాన్ని వండాలి. మరి మడి అంటే ఏమిటి అని చాలా మందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది. శుచి అయిన వస్త్రాలని కట్టుకొని ఆహారాన్ని తయారు చేయాలి. అలాగే నీటితో సహా అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవాలి. పూర్వకాలంలో బావులు ఉండేవి, కుళాయిలు ఉండేవి కాబట్టి అప్పటికప్పుడు నీళ్లు తెచ్చి మడి నీళ్లు తెచ్చి పెట్టుకునేవారు. ఈ కాలక్రమేణా బావులు అంతరించిపోతున్నాయి. నగరాలలో నీరు నిల్వ చేసుకోకపోతే అవ్వట్లేదు. కాబట్టి దర్భ వేసుకోవాలి. ఈ దర్భకి చాలా ప్రత్యేకత ఉంది. దర్భ వల్ల చక్కటి పరిశుద్ధత లభిస్తుంది. కొన్ని ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. ఈ ఆహార పదార్థాలని మనము పారవేయలేము, అలాగే వాడలేము. వీటికి ఏం జరుగుతుంది? చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఆ చంద్రుని యొక్క కిరణాలు ఏ ఆహార పదార్థాల మీద అయితే ప్రసరిస్తూ ఉంటాయో అవి విషపూరితం అవుతాయి. ఆ విషపూరితము కాకుండా నిరోధించేది దర్భ. కాబట్టి ఈ దర్భని మనము ఆ ఆహార పదార్థాల మీద వెయ్యాలి. అవి ఎలాంటివి? సంవత్సరం పాటు నిలవ ఉంచుకునేటటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి మనకి. ఆవకాయ లాంటివి, ఆవకాయ, చింతకాయ, ఉసిరికాయ, నిమ్మకాయ ఇలాంటివి మనము సంవత్సరం అంతా నిలవ ఉంచుకుంటూ ఉంటాం. మరి ఇలాంటి ఆహార పదార్థాలు విషతుల్యం అయిపోతే కష్టం కదా. కాబట్టి ఆ ఆవకాయ పెట్టినటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో, జాడీలు కానీ, సీసాలు కానీ, ఇంకా వేరే ఏదైనా పాత్రలు కానీ, బకెట్స్ కానీ ఏవైనా సరే వాటి మీద ఈ దర్భని వేయాలి. దర్భ వేయడం వల్ల రాహుగ్రస్తమైనటువంటి చంద్రుడి యొక్క కిరణాలు ఈ భూమి మీద ప్రసరిస్తూ ఉన్నప్పుడు అవి ఇళ్లలో కూడా ప్రసరిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రసరణ యొక్క కాంతి కిరణాలని నిరోధిస్తుంది దర్భ. నిరోధించి ఈ ఆహార పదార్థం లోపలికి ఆ కాంతి కిరణాలు ప్రవేశించకుండా చూస్తుంది ఈ దర్భ. అందువల్ల అవి ఆహారం అంతా కూడా విషతుల్యం కాకుండా ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన ఆహార పదార్థాలు పాలు, పెరుగు, ఇలాంటి పచ్చళ్ళు, ఇలాంటి వాటి మీద చక్కగా దర్భ వేయాలన్నమాట. అలాగే తాగునీరు, ఈ కాలంలో డ్రింకింగ్ వాటర్ అంటాం కదా మనం, ఈ తాగేటటువంటి నీరుని, వాటిని కూడా శుభ్రపరిచిన నీరుని మనము కొనుగోలు చేసుకుంటున్నాం. మరి అంత నీరు పారేయాలంటే ఎవరి వల్ల అవుతుంది? కాదు కదా. ఎవరు నీటిని వృధా చెయ్యం కదా. మరి నగరాలలో, పట్టణాలలో ఉండేవారికి ఈ నీటి సమస్య ఉంటుంది. ఆ దానిలో ఏం చెయ్యాలి అంటే ఆ నీటిలో తులసి దళాన్ని వెయ్యండి. ఆ నీటి మీద గరికని పెట్టండి. మూత పెట్టేసి ఆ పాత్ర మీద ఒక గరికను ఉంచండి, దర్భను ఉంచండి. దర్భ మీకు దొరకని పక్షంలో గరికని పెట్టండి. అప్పుడు ఆ ఆహారము శుద్ధిగానే ఉంటుంది, ఆ జలము శుద్ధిగానే ఉంటుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఇక ఎటువంటి నియమాలని పాటించుకోవాలి? ఇప్పుడు ఆహార పదార్థాల గురించి తెలుసుకున్నాము.
శుచి శుభ్రంగా వంట చేసి భగవంతుడికి నివేదన చేయాలి అని తెలుసుకున్నాము. ఆ రోజు ఏదన్నా ఆబ్దీకాలు పెట్టవలసి వస్తే లేదా మాసికము పెట్టవలసి వస్తే, అందరికీ తెలుసు మాసికం అంటే ఒక వ్యక్తి మరణించిన తదుపరి 1 సంవత్సర కాలం వరకు నెల నెలా పెట్టేది, అదే తిథి రోజున పెట్టేది మాసికం అంటారు. ఒక వ్యక్తి మరణించినప్పుడు సంవత్సరానికి ఒకసారి అదే తిథిన పెట్టేది ఆబ్దీకం అంటాము. ఈ ఆబ్దీకము కానీ మాసికము కానీ మధ్యాహ్నం 1 గంట లోపలే పెట్టేసుకోవాలి. ఎందువల్ల రాత్రి 9 గంటలకే 9:56 ఏర్పడుతోంది గ్రహణం. కాబట్టి ఆ 9 గంటల కాలం వ్యవధానం ఉండాలి. కాబట్టి ఈ 1 గంట లోపలే ఈ ఆబ్దీకం గాని మాసికం గాని పూర్తి చేసి భోజనం కూడా చేసేసి ఆ తిన్న భోజనం కూడా అరిగిపోయే విధంగా ఉండాలి. కాబట్టి మధ్యాహ్నం 1 గంట లోపలే ఈ ఆబ్దికాలు గాని మాసికాలు గాని పూర్తిగా కార్యక్రమం అంతా అయిపోయేటట్టుగా చూసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక ఆ రోజున ఇతరత్ర పూజలు ఏమన్నా చేసుకోవచ్చా అంటే, వ్రతాలు గాని నోములు గాని అలాంటివి గ్రహణం రోజున చేసుకోకూడదు. గ్రహణం వెళ్ళిన మరుసటి రోజు కూడా చేయకూడదు, పాడ్యమి రోజున కూడా. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. ఇక పౌర్ణమి, కొంతమంది 33 పౌర్ణాల నోము ఇలాంటి పౌర్ణమికి సంబంధించిన నోములు చూసుకుంటారు. గ్రహణము ఉన్న రోజున ఈ నోము పనికిరాదు, కాబట్టి నోము చేసుకోవద్దు. అలాగే ఉదయం పూట పూజ చేసుకుని ఇక భగవంతుణ్ణి మనము పూజ చెయ్యకుండా ఆ మందిరాన్ని మూసిపెట్టి ఉంచుకుంటున్నాం. మరుసటి రోజు ఉదయము ఇల్లంతా శుభ్రం చేసిన తరువాత మాత్రమే మళ్ళీ దైవ సేవకి వెళ్తున్నాం మనం. ఇక్కడ ఆబ్దికాలు కూడా 1 గంట లోపలే కంప్లీట్ గా చేసేసుకోవాలి అని చెప్పుకుంటున్నాం కదా. ఇక ఆ రోజున ఇంకా ఏమేమి నియమాలు పాటించుకోవాలి అంటే, ప్రయాణం చేయకూడదు. గ్రహణం రోజు ప్రయాణం చేయకూడదు, గ్రహణానికి ముందు రోజు ప్రయాణం చేయకూడదు. అలాగే చంద్రుణ్ణి డైరెక్ట్ గా ఆకాశంలోకి చూసే విధంగా ఏమీ చెయ్యకండి. మసిబారిన అద్దాలు కానీ లేదా ఎక్స్రేలు, మనకి ఈ ఎక్స్రేలు పాతవి ఉంటాయి కదా, ఎప్పుడన్నా ఎవరన్నా సందర్భపడి తీసుకుంటారు అనారోగ్యంతో ఉన్నవారికి. అలాంటివి మనం ఇంకా పెట్టుకొని ఉంటాం, ఇంకా ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు చూద్దామని. అలాంటి ఎక్స్రేలు ఉంటాయి కదా, వాటితో చూడవచ్చు. వాటిని పెట్టుకొని, లేదా మసి పూసినటువంటి అద్దాలు, మసి బారతాయి, మనము ఏదైనా మంట మీద పెట్టినట్టయితే అది మసిబారుతుంది, అలా మసిబారినటువంటి అద్దాల్లో చూడవచ్చు. అలాగే నల్లటి కళ్ళద్దాలు పెట్టుకొని చూడవచ్చు తప్ప, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్ట్ గా కళ్ళతో గనక మీరు చూసినట్టయితే కళ్ళు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి ఆరోగ్య జాగ్రత్త. ఇక అలాగే గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఏమీ తినద్దు. చాలా మంది అనుభవం కలిగి ఉంది ఈ విషయంలో. ఏం తింటే ఏమవుతుందండి, మేము ఇంతో అంత తినకుండా ఉండలేమండి అని చెప్పి కొంచెమైనా తింటారు. కడుపు నొప్పి లాంటివి వస్తాయి. ఏదైనా అనారోగ్యం పట్టుకున్నట్టయితే చాలా ఇబ్బంది పడతారు. ఔషధ సేవ చాలా రోజుల పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఇక గర్భిణీ స్త్రీలు, గర్భిణీ స్త్రీలకి చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే, ఎట్టి పరిస్థితులలోనూ మీరు ఒకవేళ ఉత్తమమైనటువంటి రాసులలో జన్మించినా కూడా మాకేం పర్వాలేదండి, మా రాశికి బాగుంది కదా అని చెప్పి మీరు మాటని తీసిపారేయవద్దు. చంద్రగ్రహణం ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. 9:56 అన్నారు కదండి, మేము 9 గంటల వరకు లేకపోతే 9:20 వరకు బయట ఉంటామండి, చల్లగాలికి పౌర్ణమి బాగుంటుంది కదా, ఇలాంటి ఆలోచనలు చెయ్యొద్దు, ఇలాంటి మాటలు చెప్పద్దు. ఆ రోజు సంధ్యాకాల సమయంలో పౌర్ణమి తొందరగా ఉదయిస్తాడు చంద్రుడు. ఆ చంద్రోదయం అయిన దగ్గర నుంచి కూడా మీరు ఎవ్వరూ కూడా గర్భిణీ స్త్రీలు 5 నెలలు వచ్చాయి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భిణీ స్త్రీలు చూడరాదు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. చంద్రకాంతి ఏమాత్రము వాళ్ళ గర్భము మీద ప్రసరించకూడదు. అలాగే తిన్న ఆహారము అరిగిపోయి ఉండాలి. కాబట్టి సాయంత్రం 7 గంటల వేళ కల్లా తినవలసిన ఆహారం ఏదో తినేసి హాయిగా విశ్రాంతిగా పడుకోండి తెల్లవారే వరకు. ఇంకా అంతకన్నా ఏమీ చెయ్యొద్దు. మంచి మంచి ఆలోచనలు చెయ్యండి, దైవనామస్మరణ చేసుకోండి.
ఇలాంటివి ఏమన్నా చేయడం వల్ల గర్భస్థ శిశువుకి కూడా చాలా మంచిది, మీకు కూడా చాలా మంచిది. మీరు ఉత్తమమైనటువంటి రాసులలో జన్మించారు అన్నా, లేదా ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ మిథునం, సింహం, తుల, మకరం మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటటువంటి రాసులలో జన్మించిన, లేదా అధమమైన ఫలితాలు ఇచ్చేటటువంటి కుంభము, మీనము, కర్కాటకము, వృశ్చిక రాశులలో జన్మించి ఉన్నా, ఏ రాశిలో జన్మించి ఉన్నా ఈ గ్రహణ సమయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. గ్రహణం మొర్రి ఏర్పడుతుంది. గ్రహణం వల్ల ఎటువంటి చెడ్డ ఎఫెక్ట్ ఏర్పడుతోంది? గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే ఆ గర్భస్థ శిశువుకి గ్రహణం మొర్రి ఏర్పడడానికి అవకాశం ఉంది. ఈ చంద్రుని యొక్క కాంతి కిరణాలు ఆ గర్భం మీద ఎప్పుడైతే పడతాయో ఆ లోపల ఉన్నటువంటి శిశువు యొక్క భాగము, ఏ ప్రదేశం అయితే ఈ కాంతి కిరణాలు తాకుతున్నాయో ఆ ప్రదేశంలో మీకు మొర్రి ఏర్పడుతుంది. ముఖ్యంగా తల భాగం, చెవులకు ఏర్పడచ్చు, ముక్కుకి ఏర్పడచ్చు, పెదాలకు ఏర్పడచ్చు. ఇవి చీలికలైనట్టుగా కనిపిస్తాయి. ఎటువంటి సైన్స్ దీన్ని నిరోధించలేకపోతోంది. ఇది ఏమీ కాదు అని కొట్టిపారేయలేకపోతోంది. జాగ్రత్తగా ఉండాలంతే. ఆ కాంతి కిరణాలు మంచివి కాదు అని చెప్పి సైన్స్ చెప్తోంది, జ్యోతిష్యం చెప్తుంది, పెద్దలు చెప్తున్నారు, మహర్షులు చెప్పారు. అన్ని రకాల మనము తెలుసుకుంటూనే ఉన్నాం. కాబట్టి గర్భిణీ స్త్రీలు అతి జాగ్రత్తగా ఉండండి. 5వ నెల వచ్చిన తదుపరి ఇక గ్రహణం వచ్చింది అంటే మటుకు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పవలసినటువంటి నియమం. ఇక గ్రహణం అయినటువంటి మరుసటి రోజున చక్కగా విడుపు స్నానం చేసి ఇంట్లో గృహకృత్యాలన్నీ అయిపోయిన తదుపరి దేవాలయానికి వెళ్ళి కుటుంబ యజమాని పేరుతో శివారాధన, అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం చాలా చాలా మంచిది. చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, రాహు గారికి అధిపతి దుర్గాదేవి, చంద్రుడికి అధిపతి గౌరీదేవి. 2 శైవ సంబంధమే, 2 శక్తి సంబంధమే. కాబట్టి శివారాధన చేసి అమ్మవారికి కుంకుమార్చన చేసి మీరు చక్కగా భక్తి ప్రపత్తులతో భగవంతుణ్ణి ప్రార్థించుకోండి. అన్ని విధాలా శుభకరంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.